మిత్రులందరికీ నమస్కారం. ఒక చిన్న సంఘటనను గుర్తు చేస్తాను. అంటే మన జీవితం యొక్క సందేశం హిందీలో ఒక వీడియో రావడం జరిగింది. దాన్ని తెలుగులో నేను వినిపిస్తాను మీకు. అయితే ఒక మిత్రుడికి ఒక వ్యక్తికి ముగ్గురు మిత్రులు ఉన్నారు. అయితే జీవితాంతం కూడా ఆయనకు తోడున్నారు. అయితే ఆ వ్యక్తికి చివరి అవసాన దశ వచ్చేసింది, అంటే చనిపోయేటువంటి దశ వచ్చేసింది. అప్పుడు తనకు చాలా ఆప్తమిత్రులైనటువంటి ఆ ముగ్గురు మిత్రులు ఎవరైతే ఉన్నారో ఆ ముగ్గురు మిత్రులు కూడా తన దగ్గర పిలవడం జరిగింది. పిలిచి, నేను ఇంతకాలం నాకు ముగ్గురు కూడా చాలా ఆప్తమిత్రులుగా ఉన్నారు, నేను ఇప్పుడు వెళ్ళిపోతున్నాను. నేను వెళ్ళిపోయిన తర్వాత కూడా నాతో పాటు మీరు ఎవరు వస్తారు, నాకు తోడుగా మీరు ఎవరుంటారని ఆ ముగ్గురిని పిలిచి అడగడం జరిగింది. మొదటి మిత్రుడిని అడిగాడు. అయితే ఆ మిత్రుడు ఏం చెప్పారంటే, నేను ఇంతవరకు మీకు అన్ని విధాలుగా నేను సహాయం చేశాను, కానీ నేను కేవలము ఈ ఇంటి వరకే ఉంటాను, ఈ ఇంటి వరకే వస్తాను, ఆ తర్వాత నేను రాలేను అని చెప్పడం జరుగుతుంది. అప్పుడు ఆ వ్యక్తి ఏం చేశారంటే రెండవ మిత్రుడిని కూడా పిలిచి, నీవు ఎంతవరకు, నీవు కూడా నా మిత్రుడే కదా, నీవు నాతో పాటు ఎంతవరకు వస్తావంటే అప్పుడు ఆ మిత్రుడు చెప్పాడు, నేను నీ జీవితాంతం కూడా నీ అవసాన దశ వరకు కూడా నీ ఆప్తమిత్రుడిగా ఉన్నాను, కానీ నేను కేవలము నీ అంత్యక్రియల వరకు మాత్రమే వస్తాను, ఆ తర్వాత నేను రాలేను అని చెప్పడం జరుగుతుంది. అప్పుడు ఆ వ్యక్తి ఆశ్చర్యపోతాడు. చివరి మిత్రుడిని అడుగుదామని మూడవ మిత్రుడిని కూడా తన దగ్గరికి పిలిచి, నీవేమంటావు, నేను చనిపోయిన తర్వాత కూడా నాతో పాటు వస్తావా, నాకు తోడు ఉంటావా అని అడగడం జరుగుతుంది. అప్పుడు ఆ మూడవ మిత్రుడు ఏమంటాడంటే, ఖచ్చితంగా వస్తాను, నేను ఇంటి వరకే కాదు, నీ అంత్యక్రియల వరకే కాదు, నీ చివరి దశ వరకు, అంటే నీవు వెళ్ళిన తర్వాత కూడా నీతో పాటు నేను వస్తాను, నీతో పాటు నేను ఉంటాను అని చెప్పడం జరుగుతుంది. అప్పుడు ఆ వ్యక్తి ఆశ్చర్యపోతాడు, చాలా సంతోషపడతాడు కూడా. అప్పుడు ఆ వ్యక్తి అడిగినటువంటి ముగ్గురు మిత్రులు ఎవరనేటువంటిది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఆ వ్యక్తి అడిగినటువంటి మొదటి మిత్రుడు ఎవరంటే ధనము, రెండవ మిత్రుడు కుటుంబము, పరివారము, స్నేహితులు, బంధువులు, మూడవ మిత్రుడు ఎవరంటే ఇది కర్మ. కాబట్టి మొదటి మిత్రుడు ఎవరైతే ధనం అనేటువంటిది మిత్రుడు ఉందో ఆ ధనం అనేటువంటి మిత్రుడు కేవలము ఇంటి వరకే పరిమితం, కేవలము ఇంటి వరకే వస్తాడు. ఇక రెండవది బంధువులు, భార్య కానీ, తండ్రి కానీ, తల్లి కానీ, బంధువులు కానీ, స్నేహితులు కానీ, ఇంత ఆప్తమిత్రులైనా సరే ఈ పరివారం అంతా కూడా కేవలము అంత్యక్రియల వరకు మాత్రమే తోడుంటారు. ఇక చివరి మిత్రుడు ఎవరైతే ఉన్నారో చనిపోయిన తర్వాత కూడా, ప్రాణం పోయిన తర్వాత కూడా తన తోడుగా ఉంటానని చెప్పాడు. అది ఎవరంటే కర్మ. ఆ కర్మ కూడా ఎటువంటిది, సత్కర్మ, మంచి కర్మ. అంటే మంచి కర్మ మాత్రమే మనతో వెంట వచ్చేటువంటిది మంచి కర్మనే ఉంటుంది. అంటే చెడు కర్మ కూడా ఉంటుంది, కానీ మంచి చేస్తే మంచి ఫలితం ఉంటుంది, మంచి కర్మలు చేస్తే మంచి ఫలితం ఉంటుంది, చెడు కర్మలు చేస్తే చెడు ఫలితం ఉంటుంది. కాబట్టి నేను నీ చిరకాలం కూడా, నీవు వెళ్ళిన తర్వాత కూడా నీకు తోడుంటానని చెప్పడం జరుగుతుంది. అంటే ఈ కథ యొక్క సారాంశం ఏంటంటే, మనము ఈ ధనం వెంటపడి కొట్టుకుంటున్నాం, అదేవిధంగా వీళ్ళు నా వాళ్ళు నా వాళ్ళు అనేటువంటి ఒక రంపటంలో పడిపోయాం. కానీ ఈ చివరి మిత్రుడు ఎవరైతే ఉందో కర్మ అనేటువంటి సిద్ధాంతం ఎవరిని కూడా కర్మ వదిలిపెట్టదు. కాబట్టి మనము ఎల్లకాలం జీవితం అంతా కూడా ఈ మూడవ మిత్రుడైనటువంటి కర్మను పట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈ కర్మ నేపథ్యంలో మంచి కర్మలు చేయడానికి, సత్కర్మలు చేయడానికి మనము ప్రయత్నం చేయాలనేటువంటిదే ఈ సంఘటన యొక్క ఉద్దేశం. కాబట్టి ఆ విధంగా మంచి కర్మలు చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే 10 మందికి షేర్ చేయండి, ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. జై శ్రీరామ్.